వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. సినీ నటుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. బండ్ల గణేష్ కుమార్తె జనని పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి సూర్య తేజతో కన్నుల విందగా రాయదుర్గం కన్వెన్షన్ హాల్లో వీరి వివాహం జరిగింది. వీరి వివాహానికి అటు తెలంగాణ ఇటు ఏపీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు సతీమణితో సహా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. ఇకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే మనం గత కొన్ని రోజుల క్రితం నుంచి కూడా చూస్తున్నాం, బండ్ల గణేష్ గారు వ్యక్తిగతంగా ఆయనే వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారు. మరి రాయదుర్గంలో సి కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి ఈ వేడుకకు 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు సినీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. సో వీరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారి చేతుల మీదుగా తాళిని ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే ఇన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి సూర్య తేజతో ఆదివారం ఘనంగా జరిగింది. రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. చంద్రబాబు భువనేశ్వరి దంపతుల చేతుల మీదుగా కొత్త జంటకు తాళిని అందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారి చేతుల మీదుగా కొత్త జంటకు తాళిని అందించడం జరిగింది. వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఉభయ రాష్ట్రాల్లోని పలువురు మంత్రులు, రాజకీయ సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మరి నిన్న చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో వీరి వివాహానికి అతిథులుగా వచ్చినటువంటి సినీ ప్రముఖులు కానివ్వండి, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కానివ్వండి, సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్గా మారారో మనందరికీ తెలిసిదే. నాగ చైతన్య, శోభిత, ఇలా చాలా మంది ప్రముఖులు బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి హాజరై అటు రాజకీయ ఇటు సినీ ప్రముఖులు అందరూ కూడా కొత్త జంటను ఆశీర్వదించారు. సో అటు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు వచ్చారు. సో ఇటు చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మిగిలారని మనం చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు సతీమణి సురేఖతో కలిసి ఆయన పంచకట్టులో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. సో అందరూ కూడా ఇటు నాగార్జున గారు కూడా ఈ వేడుకకు రావడం జరిగింది. ప్రముఖ డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోస్ అందరూ కూడా రావడం జరిగింది. త్రివిక్రమ్, అదేవిధంగా బోయపాటి శ్రీనివాస్ గారు, నాగార్జున గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, ఈ విధంగా చాలా మంది వచ్చి వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. సో ఇటుపోతే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ కూడా ఈ వేడుకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానివ్వండి, రాజశేఖర్ గారు కానివ్వండి, బోయపాటి శ్రీని గారు, త్రివిక్రమ్ గారు, ఈ విధంగా స్టార్ డైరెక్టర్లు, సినీ స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు అందరూ కూడా ఈ వేడుకకు హాజరయ్యి వారికి శుభాకాంక్షలు జరపడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.